యూనిఫామ్ లేరు పర్వాలేదు తీసినావా సార్ మధ్యాహ్నం పోయి ప్రొద్దుటూరు టౌన్లో నేతాజీ నగర్ 3వ లైన్లోన స్త్రీ బర్నింగ్తో చనిపోయిందని సమాచారం వచ్చింది నిన్న ఈవినింగ్ 4 o'clock అట్లప్పుడు. ఇమ్మీడియట్గా టౌన్ సిఐ శ్రీకాంత్ గారు, మంజునాథ్ ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ ఇమ్మీడియట్గా నేర స్థలాన్ని పరిశీలించినారు. నేతాజీ స్ట్రీట్స్లోని 3వ లైన్లో లాస్ట్లో చివరిలో బాలనాగమ్మ అనే ఒక మహిళ వాళ్ళు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారని తెలిసింది. ఆ ఇంట్లో పోయి చూస్తే ఆ బర్నింగ్ మధ్య హాల్లోన బర్నింగ్ అయి బాత్రూంలో తీసుకుపోయి పడేసినట్లు ఒక డెడ్ బాడీ పడి ఉంది, పూర్తిగా కాలిపోయింది. ఈమెకి సురేష్ అనే ఒక సర్వేయర్, మండల్ సర్వేయర్ ఒక అబ్బాయి ఉన్నాడు, 32 years, లాస్ట్ సన్. అతను 2 years బ్యాక్ నుంచి కూడా కడప జిల్లా ఊటుకూరు, కడప టౌన్ దగ్గర ఊటుకూరు సీకే దిన్న మండలంలోన ఉషా నాగమణి అనే అమ్మాయి ఎక్స్ సర్వీస్మెన్ డాటర్, జయచంద్రుడు అని ఎక్స్ సర్వీస్మెన్. అతను కూతురు పెళ్లి సంబంధం వెళ్ళడం జరిగింది. పెళ్లి సంబంధాన్ని కూడా చూసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏదో వీళ్ళ అబ్బాయి వాళ్ళు ఇష్టపడినారు కానీ అమ్మాయి వాళ్ళ నాయన మాత్రం ఇష్టపడలేదు. అబ్బాయి చిన్న ఉద్యోగం సర్వేయరు, మేము ఇవ్వమని అన్నాడు. కాకపోతే చదువుకున్న అమ్మాయిలు కూడా కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్బాయి అమ్మాయి అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకొని మన ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీకు ఎందుకులే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఫ్రెండ్షిప్గా మారి, అది ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సో ఈ విషయం తెలుసుకొని 2-3 సార్లు ఈ జయచంద్రుడు ఎక్స్ సర్వీస్మెన్ అమ్మాయిని దండించడము, అబ్బాయిని మందలించడం కూడా జరిగింది. అమ్మాయి తిరుపతిలో చదువుతూ ఉంది, ఉన్నత చదువుల కోసం వెళ్ళింది. అక్కడ ఉండి అబ్బాయి కూడా ఇద్దరు కంటిన్యూ చేశారు వాళ్ళ ప్రేమ వివాహం, ప్రేమని. ఒక ఫైన్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళింట్లో వాళ్ళకి ఎందుకని ఉద్దేశంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి చేసుకున్నాక ఆ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్కి ఫీల్ అయ్యి, ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి జయచంద్రుడు కసి పెంచుకోవడం జరిగింది సురేష్ మీద, వాళ్ళ కుటుంబం మీద. పెంచుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఘర్షణ కూడా పడినారు 2-3 సార్లు. సో ఫైన్ డే నిన్న అతని ఉద్దేశం ఏమైందేమో, వాళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి కూడా తిరుపతి నుంచి వచ్చేసి ఇక్కడే ఉండిపోయింది వీళ్ళింట్లోనే. మొన్న రాత్రి వాళ్ళు హైదరాబాద్కి సమ్ జాబ్ సర్చింగ్ ఏదో అఫీషియల్ పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకొని జయచంద్రుడు భర్త లేని సమయంలో, ఇంట్లో వాళ్ళు లేని సమయంలో, తన కొడుకు కోడలు ఇద్దరు కూడా లేని సమయాన్ని పసిగట్టించి ఈ జయచంద్రుడు ఊటుకూరు నుంచి పెట్రోల్ బాటిల్స్ తీసుకొని వచ్చి ఒక 2-wheelerలో తీసుకొని వచ్చాడు. ఆమె ఉన్న మధ్య హాల్లోన ఉన్నప్పుడు పెట్రోల్ పోసి నువ్వు చావు ముండా ఇంకా అని చెప్పేసి అంటించడం జరిగిందని తెలిసింది. ఆమె ఈ వేడి తట్టుకోలేక నీళ్ళు వేసుకుందామని బాత్రూంలోకి పోయి పడిపోయింది. జస్ట్ ఒక 10-12 minutesలో మళ్ళీ బయటకు రావడం కూడా చూశారు. అతను వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కేకలు వినిపడినాయి. దాన్ని ఇంటి పక్కల వాళ్ళు, పై ఇంటి వాళ్ళు కూడా విన్నారు. సో ఎవరో అరుస్తున్నారు లేని వచ్చారు. ఈ లోపల ఆయన వెళ్ళిపోవడం కూడా చూశారు. హెల్మెట్ సేమ్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో అలా హెల్మెట్ పెట్టుకొని ఎవరికి ఫేస్ కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా మా వాళ్ళు చూసుకొని తర్వాత వాళ్ళ యొక్క చరిత్ర పూర్వపరాలన్నీ కూడా వాళ్ళ కూతుర్ల ద్వారా, బంధువుల ద్వారా, కొడుకు ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో జయచంద్రుడు ఇష్టం లేని తన కూతురు పెళ్లి చేసుకోవడానికి కారణం ఈమె దగ్గరుండి చేయించిందనే ఉద్దేశంతో ఆమెని అంతమొందించాలని ఉద్దేశంతోన ఇన్నటి రోజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత ఆ సీసీ ఫుటేజెస్ మా యొక్క సైంటిఫిక్గా టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకొని అతన్ని మా ఎస్ఐ వెళ్ళి పట్టుకురావడం జరిగింది. తీసుకొని వస్తే కన్ఫెషన్ చేశాడు, ఒప్పుకున్నాడు. సో అతనికి సంబంధించిన వెహికల్, ఆ పెట్రోల్ బాటిల్, హెల్మెట్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సైంటిఫిక్గా మా క్లూస్ టీమ్స్ కూడా అక్కడ ఈ పెట్రోలే వాడా, వేరే పెట్రోల్ వాడారా అనేది సైంటిఫిక్గా కూడా మా వాళ్ళు దాన్ని తీశారు. ఫింగర్ ప్రింట్స్ కూడా ఇంట్లో ఏమైనా ముద్దాయిలు దొరుకుతున్నాయేమో అవి కూడా చూసాము. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాంత్ సిఏ గారు. ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేస్తున్నాము.